Hello everyone, so welcome to Dimensions Coaching Center. So in this video we will discuss a small blood relation question. So question says there are 5 members in Ramana's family. Ramana family lo 5 members unnaranta and he has 2 children but only one of them is married. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారంట. సో వాళ్ళలో ఒకటికి మాత్రమే సో మ్యారేజ్ అయ్యింది అంటున్నారు. సో ఆ పాయింట్ ఫిక్స్ చేయలేను, ఎందుకంటే అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే దట్ మేబీ సన్ అండ్ డాటర్ అయినా అవ్వచ్చు, ఇద్దరు సన్స్ అయినా అవ్వచ్చు, ఇద్దరు డాటర్స్ అయినా అవ్వచ్చు. మనకి డెఫినెట్గా తెలియదు కాబట్టి నా పాయింట్ ఫిక్స్ చేయట్లేదు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో ఓంకార్ ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఇన్ లా ఆఫ్ సూర్య. ఓంకార్ అనే అతను సూర్యకి బ్రదర్ ఇన్ లా అవుతున్నారంట. అగైన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సో బ్రదర్ ఇన్ లా అవ్వడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి మన స్పౌజ్ యొక్క సో మేల్ సిబ్లింగ్ అయినా అవ్వచ్చు, లేదు అంటే మన ఫీమేల్ సిబ్లింగ్ యొక్క స్పౌజ్ అయినా అవ్వచ్చు. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందులో ఏదవుతుంది అనేది నాకు డెఫినెట్గా తెలియదు కాబట్టి సో నేను ఆ పాయింట్ కూడా హోల్డ్లో ఉంచుతున్నాను. ఓకే, లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ పాయింట్. సో శ్యామల హ్యాస్ ఓన్లీ 1 డాటర్. సో శ్యామలకు ఒక్కగానొక కూతురు ఉంది అంట. సో ప్లీజ్ రిమెంబర్, సో ఆవిడికి ఒక్కగానొక కూతురే ఉంది అంటే ఇట్ డజంట్ మీన్ దట్ సో ఆవిడికి సన్స్ లేరు అని కాదు. ఓకే, సో ఆవిడకి కొడుకులు ఉండొచ్చు, సో ఉండకపోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, సరే ముందు ఆ పాయింట్ ఫిక్స్ చేస్తున్నాను చూడండి. సో శ్యామల హ్యాస్ ఎ డాటర్. నెక్స్ట్ పాయింట్, సూర్య ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ శ్యామల. శ్యామలకి సూర్య సన్ ఇన్ లా అవుతున్నాడంటే శ్యామల డెఫినెట్గా సో ఆవిడ కూతురికి మ్యారేజ్ చేయాలి. సో ఆవిడ కూతురు డెఫినెట్గా ఆవిడ ఒక్కతే ఉంది కాబట్టి సో ఆవిడికి మ్యారేజ్ చేస్తున్నాం సూర్యతో. సో నెక్స్ట్ సో పాయింట్ ఇందాక ఏదైతే మిస్ చేసామో ఆ పాయింట్ చూద్దాం చూడండి. ఓంకార్ ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఇన్ లా ఆఫ్ సూర్య. సో సూర్యకి ఓంకార్ బ్రదర్ ఇన్ లా అవుతున్నాడంటే ఇక్కడ వచ్చే ఒకటే ఒక పాసిబిలిటీ, సూర్య స్పౌజ్ యొక్క సో మేల్ సిబ్లింగ్ అవ్వాలి. సూర్య స్పౌజ్ సో ఈవిడికి మేల్ సిబ్లింగ్ సో ఓంకార్ అవుతారు. ఓకే, దెన్ సో నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే సో రమణ ఈజ్ ఫాదర్ ఆఫ్ నివేదిత. సో రమణ అనే అతను నివేదితకి ఫాదర్ అవ్వాలి. సో అది ఇందులో ఫిక్స్ చేసే పాసిబిలిటీ ఒకటే ఉంది, దట్ ఈజ్ సో నివేదిత హియర్. ఓకే చూడండి, సో ఈ నివేదిత అనే ఆవిడ శ్యామలకి డాటర్ అవుతుంది. ఈ నివేదితకి రమణ కూడా ఫాదర్ అవుతారు. అంటే ఈ నివేదిత శ్యామలకి డాటరే, రమణకి డాటరే కాబట్టి డెఫినెట్గా శ్యామల అండ్ రమణ సో మ్యారీడ్ కపుల్ అవ్వాలి. ఓకే, సో క్వశ్చన్లో అతను చెప్పినట్టు సో రమణకి డెఫినెట్గా ఇద్దరు పిల్లలు ఉండాలి. సో ఇద్దరు వచ్చేసారు, వాళ్ళు ఒకరికి మాత్రమే మ్యారేజ్ అవ్వాలి. సో ఆ నివేదితకి సో మ్యారేజ్ అయ్యింది. ఓకే, సో అది ట్రీ డయాగ్రామ్. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ ఈజ్ శ్యామల రిలేటెడ్ టు రమణ. ఓకే, సో రమణకి ఆ శ్యామల ఏమవుతారు అని అడుగుతున్నారు. చూడండి, రమణకి ఆ శ్యామల ఏమవుతారు, సో వైఫ్ అవుతారు. ఇక్కడ కపుల్ రిలేషన్ ఉంది కాబట్టి ఇట్స్ ఆప్షన్ 4. నెక్స్ట్, హూ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ రమణ. సో రమణకి సన్ ఇన్ లా ఎవరు అంటున్నారు. సో సన్ ఇన్ లా అవ్వాలంటే అతని డాటర్కి మ్యారేజ్ చేయాలి. సో రమణ డాటర్ నివేదితకి సూర్యతో మ్యారేజ్ అయింది కాబట్టి సో సన్ ఇన్ లా సూర్య అవుతారు. నెక్స్ట్, ఇఫ్ ఓంకార్ ఈజ్ మ్యారీడ్ టు పల్లవి. ఓకే, ఇన్ కేస్ ఈ ఓంకారు సో పల్లవిని మ్యారేజ్ చేసుకుంటే, ఓకే, సో హౌ ఈజ్ పల్లవి రిలేటెడ్ టు నివేదిత. సో నివేదితకి ఆ పల్లవి ఏమవుతుంది అంటున్నారు. చూడండి, సో నివేదిత సిబ్లింగ్, ఆ సిబ్లింగ్ యొక్క స్పౌజ్. ఓకే, సో మీ బ్రదర్ యొక్క స్పౌజ్ మీకు ఏమవుతారంటే సిస్టర్ ఇన్ లా అవుతారు. సో ఇట్స్ ఆప్షన్ 3. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ like this, please do subscribe to our channel. Thank you.